Welcome to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Let me welcome my Baba on stage, please. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఫుడ్ ఆన్ ఫామ్ వెంకటేష్ బాబాయ్ని. కమ్ టు డి పార్టీకి ఈ రోజు మనం ఇక్కడ ప్రిపరేషన్ చేసిన ఫుడ్ అంతా అక్కడ తీసుకెళ్తాం అనమాట. చూసారా, చికెన్ పకోడీ వేస్తున్నాను. ఇది తిన్నారంటే జంపర్ మే బంపర్. ఇలా ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని దీన్ని ఇలా తీసుకుని నూనెలో వేసుకుని చక్కగా రోస్ట్ చేసి అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ వేస్తాం అనమాట. వండుతుంటే గుమగుమ ఏం వాసన వస్తుందండి. రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి వాసన. అక్కడ స్టేజీ మీద ఉన్న వాళ్ళు కూడా మా బాబాయ్ ఏం వంట చేస్తున్నాడబ్బా, స్మెల్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోవాలా. మా బాబాయ్ మా ఊళ్ళోనే కాదు, వరల్డ్ ఫేమస్ మా బాబాయ్. అర్థమైందా? ఆయన వంటలు తినాలంటేనే అదృష్టం ఉండాలి అసలు అందరికి. నమస్కారం బాబాయ్ గారు. అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ మీ చేత్తో వండి తీసుకొచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎంత మసాలాలు వేసి వండి తీసుకొచ్చినా నువ్వు ఆది గారు రాంప్రసాద్ గారు వేసే మసాలాల ముందు నా మసాలాలన్నీ దిగదుడిపోయాయి. అబ్బా సూపర్ అండి. ఫుడ్ ఆన్ ఫామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు బాబాయ్ నువ్వు. నేను ఉండేది నేచర్ లో. నాకు నచ్చిన వంట మీరందరూ మెచ్చే వంట చేసుకుని హ్యాపీగా తింటా. అందుకే ఇంత హెల్దీగా ఉన్నాను. ఈ రోజు వచ్చి మీ అందరి ముందు నిలబడ్డాను ఇక్కడ. నువ్వు కూడా అందుకే ఇటని వెళ్ళిపో, ఆ నేచర్ వైపు అటువైపు. మాకు తలనొప్పి ఎందుకు? మీరందరూ ఎందుకు గొడవ పడతారు? మీరు గొడవ పడొద్దు. మీరందరూ కలిసి నా ఫామ్ హౌస్ కు రండి. మీరందరూ మెచ్చిన వంట, నాకు నచ్చిన వంట, నాకు వచ్చిన రీతిలో నేను వండి పెడతాను. తిన్న తర్వాత మీరు అబ్బా బాబాయ్ సూపర్ అనాలా. బాబాయ్ ఓన్లీ వంటేగా, బాబాయ్ ఓన్లీ వంటేగా. వంటే అది కాదు బాబాయ్, అది కాదు ఏం చెప్పు. కాదు బాబాయ్, కోరిక చెప్పు. మామూలుగా ఊరొచ్చి తినేసి వెళ్ళిపోమంటున్నా కదా, ఆ పచ్చని పొలాల్లోనే అలా కొంచెం. అట్లా బాబాయ్ ఓన్లీ వంటేనా నువ్వు అన్నావంటే దానిలో ఏదో గోడార్థం ఉంది. అదేంటో నాకు చెప్పు. ఈసారి మీరు రోటి పచ్చడి చేసేటప్పుడు ఆ రోకలకి పచ్చడికి మధ్యలో మనం పెట్టేయండి. ఎందుకు? అదంతా తీసుకుని అది అయిపోయే లోపల నాకేస్తాడు మొత్తం. సుధీర్ బాబా మజాగానా సుడి గాలిలాగా ఆవరించి నా ఫామ్ హౌస్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు. అంత సుడిగాలి సుధీర్ అంటే అతని కెపాసిటీ మీకు ఎవరో తెలీదు బాబాయ్. ఇక్కడ ఆది బెస్ట్ ఎంటర్టైనరా, నేను బెస్ట్ ఎంటర్టైనరా అని చెప్పనని పోటీ జరుగుతుంది. అలీ గారేమో ఆదికి సపోర్ట్ గా ఉన్నారు, నాకేమో అమ్మ సపోర్ట్ గా ఉన్నారు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? నాకు మీరందరూ కావాలి. అటు ఆది గారంతో ఇటు సుడిగాలి సుధీర్ గారు నాకు రెండు కళ్ళు. ఫస్ట్ మీరు తెచ్చిన భోజనాలు తింటూ మాట్లాడుకుందాం. వెయిటింగ్ అసలు ఆకలి బాగా. సరేనా? రండి. అబ్బా బాబాయ్ తెచ్చిన ఫుడ్ తీసుకురండి అమ్మా పైకి. నీ చేత్తో ఇంక మీరు వడ్డించడం స్టార్ట్ చేస్తే ఇక ఎరగొడేద్దాం. మామూలు కాదు. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా తినాలి? ఒక నిమిషం, అది ముందు పూజ స్టార్ట్ చేస్తా కదా, స్టార్ట్ చేయి. దేవుడా ఓ మంచి దేవుడా. ఇక్కడ మనకి దేవుడు ఎవరు? బాబాయ్. బాబాయ్ ఓ మంచి బాబాయ్. అలా స్టార్ట్ చేయండి. ఈడొకడో బాబాయ్ రెసిపీ వేరే ఉంటది. బాబాయ్ ఎంత చక్కగా కలుపుతున్నాడు. మీరందరూ కలిపేదానికంటే నేను కలిపేది ఎంతరా. ఆది గారు సుధీర్ గారు పోయి అంతరాకు వచ్చేసారు బాబాయ్. అలవాటు అయిపోయాడు బాబాయ్. మనలో కలిసిపోయాడు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరందరూ కలిపిన మసాలాలను చూసి నెత్తి మీద 70 అంటే 70 సెంటు ఊడిపోయింది. ఇంకా 30 సెంటే ఉంది. అలీ గారికి చికెన్ బగారా రైస్. అది అలీ గారికి పట్టింపులు లేవు, ఓన్లీ నాన్ వెజ్. వెజ్ వేసారంటే చంపేస్తాడు. ఆలీ గారు మాలక్కే జంపర్ మే బంపర్. వేసింది లేదనుకుంటే తినేయాలి అంతే. మీరు కూర్చోండి ముందు. ఇస్తా ఒక 2 ఇస్తా. ఇంకా అమ్మ కొడుకులు ఇద్దరు చెరుకు ముద్ద తినిపించుకోండి. హలో అమ్మగారు, కొంచెం ఆ సిజ్లింగ్ సాంబార్ వడ్డించరా. ఆది బాబు, మీరు పంచిలేయటం మానేసి శుభ్రంగా ముందు తినేయండి. కొంచెమే డైట్ లో ఉన్నాం. డైటింగ్ లో ఉన్నప్పుడు నాన్ వెజ్ ఎవరు తినరా? జోకులు వేయక్కర్లేదు బాబాయ్. మీరు ఇంత ఆగేసినప్పుడే జోక్ అయింది వారం.
బాబాయ్ నాకు కూడా కొద్దిగా పెట్టరా. ఏం బాబు నేను ఎక్కువ తిని ఓన్లీ తాగడమే. 6 గంటలకే 90 వేసావా? నువ్వు వేసిన తర్వాత వెళ్ళి ఏదో ఒక మూలం కూర్చో తీసుకొస్తాం. భయ్యా తోడ చట్నీ దాల్ వస్తా రూపుకుంటూ టిఫిన్ సెంటర్లు పెట్టుకొని. ఆ హెయిర్ ఏంట్రా దీంట్లో పడదా? బాబాయ్ మాటికి ఇటు రాకుండా మీరు రండి, ఏదైనా ఉంటే మీరు వడ్డించండి. మీరు పోట్లాడుకోవడం మానేసి నేను వండుకొచ్చిన ఫుడ్ తినండి అయ్యా. బాబాయ్ మీరు పెట్టడం మేమందరం ఆకేసుకొని నాకేసుకోవడం. ఇంకా మా అందరికి ఉండి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ బాబాయ్. ఓకే. బాబాయ్ వంటలు ఎలా ఉన్నాయి? అది మాకు కావ్య గోరు ముద్దలు తినిపించాలి. నిన్ను గుండు మీద తందండ్రే. మీ అందరికి ఏం కావాలి నన్ను అడిగి నేను వడ్డిస్తాను. అవునా? ఇగో ఇటుకేదో గోరు ముద్దలు కావాలంట. నువ్వు వచ్చావుగా ఇంకేగు తీసే. మీరు ఫామ్ లో మీరు ఆ వంట ప్రిపేర్ చేస్తుంటే మాకు ఎలా ఉంటదంటే ఆల్రెడీ ఫుల్ గా తినేసి ఉన్నా కూడా మీరు చేసేది చూస్తే మళ్ళీ ఆకలి అవుద్ది. అంత బాగా చేస్తారనమాట. ఎప్పుడు చేసినా గానీ ఈ రోజు అంతే పద్ధతిగా చేసుకుని వచ్చారు. మా అందరికి కూడా చాలా 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 బాగా నచ్చింది బాబాయ్. ఒక్కొక్క ఐటమ్ చాలా టేస్ట్ ఉంది. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం ఈ ఫుడ్ విషయంలో మాత్రం. ఇన్ని చెప్పారు కానీ బాబాయ్కి ఏం పెట్టదు ఎవడెక్కడ. బాబాయ్ ఈ టైంలో తిండు. అలా ఏం కాదు, మనం అందరం తినడం చూస్తే ఆయన కడుపు నిండిపోతుంది. నా తెలిసి న్యూ ఇయర్ కాబట్టి ఈ టైంకి బాబాయ్కి 2. నాకు అలవాటు లేదు కాబట్టి సన్నీ సింగిల్ అయిపోయాడు. సన్నీ ఆ అలవాటు మంచిది కూడా కాదు. నాటి నుంచి చట్నీలో బాగా రైస్ తింటున్నాడు. అలీ గారు చెప్తున్నారు మీ వంట తిన్నారు. చూస్తుంటా వీడియోస్ అన్న ఆయనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటది. ఆయన తింటున్నప్పుడు అబాబాబాబాబాబా అంటుంటాడు ఆయన. మీకు వంటలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మా అమ్మ నాకు తొలి గురువు. నా చిన్నతనం నుంచి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మగారు ఆ బిజీలో మా అమ్మగారు ఉండటం వల్ల చిన్న అన్నం వండు, చిన్న కూర వండు, క్యారేజ్ కట్టుకుని స్కూల్కి వెళ్ళు అనే దాంతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈ రోజున ఇలా మీ అందరితో కూర్చొని తినే స్టేజ్కి వచ్చింది నా ఈ జర్నీ. ఇంట్లో పిన్ని గారు చేస్తారా ఇది ఆసరాగా తీసుకుని మీ చేత చేయిస్తారా? మా పిన్ని గారు చాలా బాగా వంట చేస్తారు. మీ పిన్ని గారు కాదు, మీ ఆవిడ గారు. నువ్వు వేసే పంచులకి నేను వెయ్యాలని మా పిన్ని గారు అన్నా. నేను పంచికి పంచి రివర్స్ పంచి అంటారు దీన్ని. అందుకే ఆయన పంచి కట్టుకొచ్చాడు. ఇంట్లో ఎవరు వండుతారు? మీరు వండుతారా లేకపోతే ఉంటుందండి? ఓకే. ఇంద్రజ గారు 2 పునుగులు వేస్తారా? ఇంద్రజ గారిని ఎందుకు అడుగుతున్నా? నన్ను అడగాలి. తమ్ముడు చికెన్ కర్రీ. నువ్వు ఫామ్ లో చేసేటప్పుడు అక్కడ నీ ఫేమస్ డైలాగులు చాలా ఉన్నాయి. ఆ ఫేమస్ డైలాగ్స్ మా కోసం ఒక్కొక్కటి. ఒక వంట చేసుకుని తినేటప్పుడు దాని యొక్క రుచిని ఆస్వాదిస్తూ నేను తినేటప్పుడు వచ్చే ఫస్ట్ డైలాగు అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. ఇంకా పాతకాలం నాటి వంట గానీ మా అమ్మగారు చేసిన వంటను మళ్ళీ నేను రిపీట్ చేసి తినేటప్పుడు కూడా అబ్బబ్బబ్బబ్బబ్బా స్వర్గం. ఆ తర్వాత రోటి పచ్చళ్ళు రుబ్బుతూ వాటిని ఇట్లా ఉప్పు కారాలు పులుపు సరిపోయిన చూసేటప్పుడు జంపర్ మే బంపర్. అబ్బా ఇవన్నీ మేము కూడా అంటాం కానీ ఇక్కడ కాదు. కానీ బాబాయ్ మనం బాగా నచ్చినప్పుడు చివరిలో ఫిష్ కర్రీ ఏదో అలా అనేస్తాం కదా, దానికి కూడా ఒక డైలాగ్ ఏదో ఉంది. జుర్రేసేయాలంటే ఏమి ఆగు మేలకుండా తుడుచుకుని జుర్రేసేయాలి. అంతే మా వాడు అంతే జుర్రేస్తారు మొత్తం. జుర్రే బట్టి అంత స్లిమ్ గా తయారవుతుంది. లేదు సూపర్ బాబాయ్. ఇంద్రజ గారు 2 పునుగులు. బాబు సుధీర్ బాబు నీ చేత్తో నీ 8కి 2 పునుగులు అంటే అయ్యమ్మా. ఎన్ని తింటావురా నువ్వు? తింటానే ఉన్నావు ఇందాక నుంచి మళ్ళీ. బాబాయ్ ఏదో ఇంకొక ఫేమస్ డైలాగ్ మిగిలిపోయింది బాబాయ్, చెప్పట్లా నువ్వు? అది చెప్పడం కాదు, చూపిస్తాను చూడు. చెప్పండి. ఇలా నేను తినేటప్పుడు లాస్ట్ ఆకులో అంతా మిగులుద్దు కదా, దాన్ని ఇలా తీసుకుని లాస్ట్ ఎంగిలాకు నాగినట్టు ఇలా తుడుచుకుని తింటే అందులో ఉన్న మజాయే వేరు. ఎవరన్నా ఇలా నాగారా ఎంగిలాకు? ఇలా ఎంగిలాకు నాగిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఆకు తీసుకెళ్లి అదే పనిలో ఉంటాడు. బాబాయ్ మీరు ఎప్పటికైనా మీ వంటల్లో ఏదో ఒక రోజు మా అలీ గారు చెప్పే ఆ కాయ కచోడి ఫ్లాంతర్ పగడి 2 చేసుకొని రావాలి. నేను ఎంత వంట చేసుకొచ్చినా ఎన్నా చాటే కాటర్ వల్లి అంటాడు ఆయన. మన ఆర్య గారు అనే డైలాగ్ అదే. ఆ డైలాగ్ ఆయన నోటంటి వినాలని నాకు చాలా కోరిక. ఒక్కసారి చెప్పండి సార్. మీ ఫామ్ హౌస్ లో కాటరొల్లి కర్రీ ఫ్లాంతర్ పగడి ఇగురు
అది చేసి మా వాడికి పెట్టండి హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ కొట్టలేరు, అందరూ తింటున్నారు కాబట్టి తినండి తినండి. మీరందరూ తింటూ ఉండండి, నేను వెళ్ళి బాబాయ్ని డ్రాప్ చేసి ఇస్తాను. ఓకేనా బాబాయ్? అందరికీ బాయ్ చెప్పే. నా వీడియోల్ని మీరందరూ ఆదరించి నన్ను ఈ రోజు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. నా మీద ఇదే అభిమానం నేను ఉన్నంత వరకు చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. God bless you with good health and happiness. Bye bye. Thank you.